కవితపై వి ప్రకాష్ వెనకుండి ఎవరు మాట్లాడిస్తున్నారో తెలుసన్నారు జాగృతి నేతలు. ఎక్కువ మాట్లాడితే నీ బాగోతం బయట పెడతామని హెచ్చరించారు. ఎంత ప్యాకేజీకి అమ్ముడు పోయావు వి ప్రకాష్ అని ప్రశ్నించారు. హరీష్ రావు ఐడ్రీమ్ అనే సంస్థకు ప్యాకేజీ ఇచ్చి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి పేర్లు బయటకొచ్చినట్లు నీ పేరు కూడా బయటకొస్తదని భయపడుతున్నావా అన్నారు జాగృతి నేతలు. ప్యాకేజీకి అమ్ముడు పోయినావు వి ప్రకాష్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి నేను ప్రశ్నిస్తాంది. ఇలా ఎక్కడ కూడా ప్యాకేజ్ లేకుండా నువ్వు మాట్లాడవు కదా. ఐడ్రీమ్ లాంటి సంస్థలలో కూడా నెలకు 80,000 నుంచి ₹1,00,000 తీసుకున్నటువంటి ప్యాకేజ్ స్టార్ నిన్ను ఎవడు వెనుక ఉండి ఆపరేట్ చేస్తాడో నువ్వు బహిరంగంగా చెప్పాలి. ఇలా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో ఈ అవినీతిలో కూడా నీకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ఆరోపిస్తోంది. నీ యొక్క మేధాశక్తితోని మేకవన్న పులిలాగా నేను మేధావినని చెప్పుకున్నటువంటి నువ్వు నీ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నావు. ఇలా హరీష్ రావు గారి పేరు బయటకు వస్తే, సంతోష్ రావు గారి పేరు బయటకు వస్తే, నిర్మాణ సంస్థలు అయినటువంటి ఎల్ఎన్టీ సంస్థ కానీ, నిర్మాణ సంస్థ అయినటువంటి ఇంకో మెగా కృష్ణారెడ్డి సంస్థ కానీ వీళ్ళ పేర్లు బయటకు వస్తే నీ పేరు కూడా బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఇవాళ నీ అక్కస. ఇవాళ రామన్న గారిని కూడా ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తాను. సొంత చెల్లె తోబుట్టు మీద ఇట్లాంటి జుగుస్పాకరమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే, వ్యక్తిగతమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే రామన్న నీకు కొంచెమన్నా పద్ధతిగా అనిపిస్తా ఉందా? బయట ఆడపిల్లలను ఎవరో కిడ్సైడ్ చేస్తేనే మనం రగిలిపోతాం. అట్లాంటి బిడ్డలం మనం, తెలంగాణ బిడ్డం. ఇలా సొంత చెల్ల పైన అట్లాంటి అవాకులు చివాకులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన ఇంత దుర్మార్గంగా అతను ప్రవర్తిస్తుంటే మీరు తన నోరుని ఎందుకు కట్టడి చేస్తలేరు రామన్న?